విశాఖ జిల్లా గాజువాక చైతన్యనగర్లో నిషేధిత గంజాయిని పోలీసులు వలపని పట్టుకున్నారు. 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జయంతి పెరల్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న రాకేష్ కుమార్ గంజాయిని నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొత్తవలస నుంచి గంజాయిని సేకరించి నగరంలో సరఫరా చేస్తున్నట్టు గాజువాక సీఐ ఏ శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక చైతన్యనగర్లో జయంతి అపార్ట్మెంట్లో రాకేష్ కుమార్ అని అతను ఈ వర్కింగ్ మెన్ హాస్టల్ రన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే అందులో ఒక రూమ్లో ఈయనుంటూ గంజాయిని కొత్తవలసని తెప్పించి నిన్ననేమో 7 అరెస్ట్ చేసాం. ఒక 10 kgs గంజాయిని ఆ రూమ్లో సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే 4 కొత్తవలస నుంచి తెచ్చి ఈయనకి గంజాయి ఇస్తున్నారు. ఈయన దాన్నేమో ఇక్కడ లోకల్గా అందరికి అమ్ముతున్నాడు. దాంట్లో 7 అరెస్ట్ చేసాం. ఇందులో అబ్స్కాండ్లో ఉన్నారు. 10 kg గంజాయిని, ఒక మొబైల్ని సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సీజ్ చేశాను. అది కోర్టుకి సబ్మిట్ చేయవలసింది కదా, అట్లా చేయండి. థ్యాంక్ యూ. గాజువాక చైతన్యనగర్లో జయంతి అపార్ట్మెంట్లో రాకేష్ కుమార్ అని అతను ఈ వర్కింగ్ మెన్ హాస్టల్ రన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే అందులో ఒక రూమ్లో ఈయనుంటూ గంజాయిని కొత్తవలసని తెప్పించి నిన్ననేమో 7 అరెస్ట్ చేసాం. ఒక 10 kgs గంజాయిని ఆ రూమ్లో సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే 4 కొత్తవలస నుంచి తెచ్చి ఈయనకి గంజాయి ఇస్తున్నారు. ఈయన దాన్నేమో ఇక్కడ లోకల్గా అందరికి అమ్ముతున్నాడు. దాంట్లో 7 అరెస్ట్ చేసాం. ఇందులో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.